నోకియా. నాకు తెలిసినంత వరకు ఈ పేరు వినని వాళ్ళు ఉండరేమో. ఎందుకంటే ఒకప్పుడు ఈ నోకియా మన లైఫ్‌లో ఒక పార్ట్. ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే కనెక్టింగ్ పీపుల్ అని వచ్చే నోకియా లోగో అండ్ మ్యూజిక్. ఇప్పుడంటే చాలా ఫోన్ బ్రాండ్‌లు ఉన్నాయి కానీ అప్పట్లో దాదాపు అంతా నోకియానే. నాకు తెలిసి మనలో చాలా మందికి ఫస్ట్ మొబైల్ కూడా ఇదే. ఇంక అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇందులో స్నేక్ గేమ్ ఆడని మనిషే ఉండుండడు. అసలు ఆ గేమ్ కోసం యుద్ధాలే చేసేవాళ్ళం. ఇంక ఈ వాట్సాప్, ఇన్‌స్టా లేని రోజులు. మెసేజ్ బ్యాలెన్స్ వేయించుకొని ప్రతి మెసేజ్ లెక్క చూసుకుంటూ పంపుకునేవాళ్ళం. 160 క్యారెక్టర్స్‌లో మన ఫీలింగ్స్ అన్నీ మెసేజ్ చేయడం. ఆ మెసేజ్ పెట్టేటప్పుడు కీప్యాడ్ చూడకుండా టైప్ చేసి హీరోలా ఫీల్ అయిపోయేవాళ్ళం. టైప్ చేసి చేసి కీప్యాడ్ మెత్తగా అయిపోయేది. ఇంకిప్పుడు మొబైల్స్ కింద పడితే పుటుక్కున పోతున్నాయి కానీ, అదే నోకియా కింద పడితే ఫ్లోర్ పగలాలి కానీ ఫోన్‌కి మాత్రం గీత కూడా పడేది కాదు. ఇంకా బ్యాటరీ అయితే వామ్మో! ఎన్ని రోజులొచ్చేదో లెక్కే లేదు. కరెంట్ పోతే ఆ మొబైల్ టార్చ్ వేసుకొని అన్ని పనులు చక్కబెట్టుకునేవాళ్ళం. నచ్చిన వాళ్ళ మెసేజెస్ జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం. స్పేస్‌లో ఏదైనా సేవ్డ్ మెసేజెస్ డిలీట్ చేయాలంటే ఎంత బాధగా ఉండేదో. నో ఎమోజీస్, నో మెమరీ కార్డ్స్. కానీ ఈ నోకియా మనకి కొన్ని వేల మెమరీస్ ఇచ్చింది. ఈ నోకియా ఫోన్ యూజ్ చేసుకొని ఎన్ని ప్రేమ కథలు స్టార్ట్ అయ్యాయో. నోకియా వాజంట్ జస్ట్ ఎ ఫోన్, పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్‌హుడ్ అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది కదా! ఉంటా అండి. ఇట్లు మీరు అలాగే మూవ్ అయ్యారు.